ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కనిష్ట స్థాయిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్దేశించుకుందని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ వరకు నీటిని తాగునీటికి కేటాయించి మిగతా జిల్లాలను ఆరుతడి పంటలకు అందించేలా ప్రణాళిక రచించినట్లు ఇరిగేషన్ ఈఎన్సీ తెలిపారు. రైతుల విజ్ఞతతో నడుచుకుంటూ సహకరించాలని కోరారు. అనధికారికంగా పంపులు వినియోగించవద్దని కోరారు. అంటే ఎల్నినో ఎఫెక్ట్ ఏమవుతుందంటే వర్షపాతం తక్కువ ఉండడమే కాదు, అక్కడక్కడ వర్షాలు కొన్నిసార్లు లోకల్గా వర్షాలు ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలాగా శ్రీశైలంలో కానీ ఫ్యూచర్లో శ్రీశైలంలో కానీ సాగర్లో కానీ మనకి నీరు వస్తే మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు ప్రణాళికని మనము అప్పుడు వ్యక్తపరుస్తాం. ఇటువంటి పరిస్థితులు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్క రైతు ఆలోచన చేసి విజ్ఞతతో నడుచుకోవాలని, వీలైనంత వరకు ప్రభుత్వ ఉద్దేశం త్రాగునీటి సరఫరా గురించి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాక కొంత నీరు మిగిలితే అవి ఆరుతడి పంటలకి వెళ్ళడానికి ప్రభుత్వం సూచిస్తుంది. వరి పంటకి వెళ్ళకూడదని సూచిస్తుంది. వర్షం సపోర్ట్ లేకుండా ఏ పంటకి మనం కాలువలతో కెనాల్స్ ఉన్న కెపాసిటీతో సరిపోదు. రైతులకి వరి పంటకి బదులు ఆరుతడి పంటలకు వేసుకుంటూ ముందు తాగునీటి అవసరాలకే గవర్నమెంట్ ఉద్దేశం తాగునీటి అవసరాలని పూర్తిగా నెక్స్ట్ ఇయర్ జూన్ 2027 వరకు వాటి అవసరాలని తీర్చడానికి కృతనిశ్చయంతో ఉంది. సో ఈ విధంగా ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ లేనిటువంటి ఈ పరిస్థితుల్ని రైతులు అర్థం చేసుకొని తగిన విజ్ఞతతో ఉండాలని తెలియజేస్తున్నాం.